క్రిస్మస్ కు సంబంధించి నాకు వచ్చిరాని పాట ఒక పాట పాడతాను. మాకు తెలియదుగా మేడం, అది మీకు వచ్చినట్టే ఫీల్ అవుతాం మేము. సరే. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, రాజుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో, జయనాదమే భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో, జయగానమే భూమిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. వాద్యాలు, దేవుడి పాటల్లోకి కూడా విపరీతమైనటువంటి బేస్ డీజేలు రావడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే పాటలో ఉన్న అర్థము మారిపోయి సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పాటలు ఇప్పుడు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో మేడం ఆ పాటని గుర్తుపెట్టుకొని అంత పక్కాగా వాడటం అనేది నిజంగా ఆనందదాయకం. థ్యాంక్ యూ మేడం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పర్వదినాన ప్రపంచమంతా కూడా అది మేడం గారు పాడిన పాటలో ఉన్నటువంటి చరణం ఆధారంగా లోక కళ్యాణం అనే మాట మన దేశంలో తరచు మనం వింటూ ఉంటాం. లోక కళ్యాణం అంటే లోకంలో ఉండే ప్రజలందరికీ మంచి జరగటం. ఆ మంచి ఎలా ఉంటుంది అంటే అది ఏదో తాత్కాలికంగా ఒక పూటకో లేదా కొన్ని రోజులకో సంబంధించినటువంటి మంచి కాకుండా, ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా ఆకలిగా ఉంటే మనం అతనికి మంచి హృదయంతో భోజనం పెడితే ఆ భోజనం అనేది అతనికి ఒక పూటకు మాత్రమే ఉపయోగపడుతుంది. తరువాత పూటకి మళ్ళీ అతను వెతుక్కోవాలి. సో అందులో కూడా మంచి ఉంది. బట్ మనం చేసే మంచి ఎలా ఉండాలి అంటే అతనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వాలి. ఆ విధమైనటువంటి ప్రణాళికతోటి దేవుడు యేసుక్రీస్తు వారిని శరీరధారిగా లోకానికి పంపించడం జరిగిందన్నమాట. దానికి కారణం ఏంటంటే మనిషి కారణ జన్ముడు. అంటే ఇప్పుడున్న ఈ స్థితిలో మనిషి దేవుడు ఉండాలి అని అనుకోలేదు. ఎందుకంటే దేవుడు అంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. దేవుడు అంటే తండ్రి, కన్న తండ్రి, సృష్టించిన వాడు, సృష్టి పిత. సృష్టించబడింది సంతానం అవుతుంది. అంటే మనకి కూడా సంతానం ఉంటారు, మనకి పిల్లలు పుడతారు. మనకి పిల్లలు పుట్టడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైనటువంటి ఘనమైనటువంటి కార్యం అనేది దాంపత్యం. ఈ లోకంలో ఏ జంతువుకైనా ఏ మనిషికైనా దాంపత్యం ద్వారానే పిల్లలు పుడతారు.
అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ఘనమైనటువంటి కార్యం. ఆ రకమైనటువంటి కార్యము, ఆ రకమైనటువంటి సుఖము దేవుడు అనుభవించాలని అనుకోలేదు, కానీ మనకిచ్చాడు. దాన్ని ఈరోజు ఎంత దారుణంగా లోకంలో మనుషులు అపహాస్యం చేస్తున్నారు అనేది మనకు తెలుసు, అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దాంపత్యం అనేది దేవుడు మనకి ఇచ్చాడు అనటానికి మన దగ్గర ఉన్నటువంటి భయంకరమైన, ఎవరు కాదనలేని ఉదాహరణ ఏంటి అంటే మనకు పుట్టే పిల్లలు. మనకు పుట్టే పిల్లలు మనలాగే ఉండాలి. ఎవరైనా చెప్పండి, మనకు పుట్టే పిల్లలు మనలాగా ఉండకుండా వేరే వాళ్ళలాగా ఉంటే మనము వాళ్ళని పెంచి పోషిస్తాము. పోనీ మనకు పుట్టే పిల్లలు మనలాగే ఉండాలని మనం అనుకుంటాం, కానీ అలా చేసే శక్తి మన దగ్గర లేదు. మరి అలాగే ఎలా ఉండగలుగుతున్నారు అంటే, మనల్ని చేసిన వాడు, మన పిల్లల్ని చేసేవాడు కూడా ఆయనే కాబట్టి మనలాగే ఉంటాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈ సృష్టిలో దాదాపుగా జంతువులను పక్కకు తీసేస్తే మనుషుల జనాభా 8.5 బిలియన్, అంటే దాదాపుగా 850 కోట్ల మంది. ఈ 850 కోట్ల మంది వేలిముద్రలు ఒక వేలిముద్ర ఇంకొక వేలిముద్రతో కలవదు. అందుకనే ఇప్పుడు చాలా వాటిల్లో బయోమెట్రిక్ని యూజ్ చేయడం మనం చూస్తున్నాం, మీకు తెలిసే ఉండొచ్చు బహుశా. ఈ 850 కోట్ల మంది వేలిముద్రలు ఏ ఒక్కటి వేలిముద్ర ఇంకొకటి వేలిముద్రతో కలవదు. అది ఈ సృష్టిలో ఏ కర్మాగారమైనా అలాంటి వేలిముద్రను తయారు చేస్తుందా? చేయలేదు. అది దేవుడికి మనిషికి ఉండేటటువంటి గొప్పతనం. సో దేవుడి సృష్టిలో ఇంత అత్యున్నతంగా సృష్టించబడిన మనము దేవుడికి కాకుండా వేరెవరికో మనము సైకలాజికల్గా, అంటే స్వాభావికంగా వేరెవరికో మనం సొంతమైపోయి మన ఆలోచనలు, మన క్రియలు దేవుడికి ఉపయోగపడకుండా దేవుడికి వ్యతిరేకమైనటువంటి దెయ్యానికి లేదా సాతానికి ఉపయోగపడే విధంగా మన జీవితం ఉంది. అలాగే మన జీవితం ముగిసిపోతే మనల్ని సృష్టించిన కన్న తండ్రి ఎంతో బాధపడతారు. కాబట్టి అలా మన జీవితాలు ముగియకుండా దారి తప్పిపోయినటువంటి, అంటే సాతాను ట్రాప్లో, అంటే సాతాను పన్నిన ఉచ్చులో ఇరుక్కున్నటువంటి మానవ జాతిని దాంట్లో నుంచి తిరిగి బయటకు తీసుకొని వచ్చి తిరిగి శాశ్వతంగా దేవుడికి దగ్గర చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. దానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ దాంపత్యం ఏదైతే ఉందో, ఈ దాంపత్యం వలన ప్రజలు ఎంత భయంకరంగా దానివల్ల తప్పుదారి పడుతున్నారో, దానికోసం ఎన్ని హత్యలు, అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు చేస్తున్నారో, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు సైతము ఈ దాంపత్యం విషయంలో తప్పుదారి పట్టి దేవుడు అనుకున్నటువంటి కార్యాలు నెరవేర్చలేకపోయారు. కాబట్టే యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని శరీరంతో అన్ని రకాలైనటువంటి హార్మోన్లు ఆయనలో పనిచేస్తున్నా కూడా దేవుడి కోసం ఆయన చేయాల్సిన పని గొప్పది. కాబట్టి దాని ముందు ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు అని దేవుడి కార్యార్థమై శరీరంతో ఉన్నా సరే ఆ శరీరంతో ఆయన దేవుణ్ణి మహింపరిచాడు. చివరకు ఆ శరీరాన్నే సమిధగా ఈ లోకం కొరకు సమర్పించాడు. అంటే ఈ రోజున కొంచెం ఎక్కువ సంపాదన ఉంటే ఒకరికంటే ఎక్కువ మంది భార్యల్ని మెయింటైన్ చేయటం అనేది అనాదిగా చాలా గొప్ప విషయంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ తర్వాత ఎక్కువ మంది భార్యలు ఉండడం వల్ల అతను ఎన్ని రకాల బాధలు పడ్డాడు అనేది అతనికి మాత్రమే తెలుసు, లోకానికి తెలియదు. అసలు భార్య లేకుండా మనిషి ఎలా బ్రతకగలడు? ఒక యోగి ఒక బృహత్తర లోక కళ్యాణ కార్యానికి వచ్చినప్పుడు అతను ఎలా జీవించగలడు, ఎలా జీవించాలి, అలా జీవిస్తే లోకానికి జరిగే ఉపయోగం ఏంటి అనేది క్రీస్తు పుట్టుక తర్వాత పెరిగిన విధానము, ఇతరుల కొరకు పనిచేసిన విధానము, ఆయన చావు మనకి గుర్తు చేస్తుంది. మనము అంతలా కాకూడదు, మనల్ని కూడా అలాగే బతకండి, అలాగే చావండి అని ఆయన చెప్పలేదు.
ఆయన మన కొరకు పాప పంకిలమైనటువంటి మన హృదయాలని మార్చడం కొరకు ఆయన సమిధగా మారాడు. మనల్ని అలా మారమని చెప్పలేదు, కానీ